హాయ్ అండి. ఈరోజు నేను సౌత్ ఇండియా జ్యువెలర్స్ వాళ్ళ గోల్డ్ స్కీమ్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను తీసుకుంది గోల్డెన్ ఫ్లెక్సీ స్కీమ్. ఇది 11 మంత్స్ ఉంటుందండి. పర్ మంత్ 10,000కి అలా తీసుకున్నాను నేను. అయితే ఇప్పుడు పెరుగుతున్న గోల్డ్ రేట్స్కి బట్టి మనము గోల్డ్ స్కీమ్ తీసుకోవడం చాలా అవసరం. నాకు ఒక పాప, ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గోల్డ్ స్కీమ్ తీసుకోవాలి. తీసుకుంటే చాలా బెనిఫిట్ అవుతుంది. మనం ఒకేసారి పే చేయకపోయినా ఇలా కొంచెం కొంచెం పే చేసుకుంటూ ఏదైనా ఒకటి కొనుక్కోవడానికి యూజ్ అవుతుంది. అయితే నేను కట్టింది 11 మంత్స్కి కట్టాను. ఎవ్రీ మంత్ 10,000 పే చేస్తాను నేను జూలైలో స్టార్ట్ చేశాను యాక్చువల్గా స్కీమ్. అయితే ఎవ్రీ మంత్ 10,000 కట్టినప్పుడు మనకు వెయిట్ అక్యుములేట్ అవుతుంది. అక్కడ నేను చూపిస్తున్నాను కదా, అక్కడ వాళ్ళు రాసిస్తారు. తర్వాత నెక్స్ట్ మంత్కి ఆ వెయిట్ ఈ వెయిట్ కలిపి యాడ్ చేసుకుంటూ వస్తారు. అయితే నేను కడుతున్న టైంలో ఒక మంత్ అక్టోబర్లో మాత్రం చాలా తక్కువ ఉందండి గోల్డ్ రేటు. అప్పుడు తగ్గింది, 52,000 ఏమో ఉంది. తర్వాత లాస్ట్ వరకు చూసుకుంటే చూడండి, ఇప్పుడు గోల్డ్ రేటు 66 చేంజ్ అయిపోయింది. నేను కట్టినప్పుడు 65,650 లాస్ట్లో అయితే నాకు తక్కువ గ్రామ్స్ అక్యుములేట్ అయింది. 1.5 గ్రామ్స్ అలా అక్యుములేట్ అయింది. ఇంకా 2 మంత్స్ పే చేయాల్సి ఉంది. ఇలా మనం స్కీమ్ పే చేయగానే ఒక చిన్న రిసీట్ కూడా ఇస్తారు. అందులో వెయిట్ అక్యుములేట్ అయింది కూడా ఉంటుంది. ఏ ఆర్నమెంట్ తీసుకోవాలనేది కూడా మీరు ఎవరైనా సజెస్ట్ చేయండి. ఎందుకంటే నాకు అసలు ఏం తీసుకోవాలనేది అర్థం అవ్వట్లేదు. ఎవరైనా సజెస్ట్ చేయండి కమెంట్లో. ఇప్పుడు నాకు ఎలా బెనిఫిట్ అయిందనేది చూస్తే, నేను గోల్డ్ తీసుకున్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు గోల్డ్ రేటు 55,100 ఉంది. ఇప్పుడు 66,500 వరకు ఉంది గోల్డ్ రేటు. ఆ రకంగా చూసుకున్నా నాకు ఇంకొక 2 మంత్స్లో 3 గ్రామ్స్ అక్యుములేట్ అయితే 18 గ్రామ్స్ అవుతుంది. 18 గ్రామ్స్కి 1,10,000 పే చేశానంటే 1 గ్రామ్కి 6,111 అవుతుంది. అలా బెనిఫిట్ అయిపోయింది. ఓకే అండి, ఇదైతే నా గోల్డ్ స్కీమ్ గురించి. ఇంకా ఇలా క్లియర్గా చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఒక అక్టోబర్ మంత్లో మాత్రం నాకు 1.9 గ్రామ్స్ ఎక్కువగా వచ్చింది. అప్పుడు గోల్డ్ రేట్ చూడండి 52,600. లాస్ట్కి వచ్చేసరికి 65,650 అయింది. చాలా ఎక్కువైపోయింది. సో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఎలాంటి ఆర్నమెంట్ తీసుకోవాలి అనేది కూడా. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా చెప్పండి. ఇంకా నేను ఇది కాకుండా 3-4 స్కీమ్స్ కూడా తీసుకున్నాను. వాటి గురించి కూడా తెలుసుకోవాలంటే నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ క్లియర్గా వీడియో చేస్తాను. సిఎంఆర్, మలబార్, జోయాలుకాస్ వాటిల్లో కూడా నేను తీసుకున్నాను. ఏది బెటర్ అనిపించింది అనేది మీకు తెలుసుకోవాలంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఇంతవరకు వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ అండి. అలాగే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.